డిబేట్ సెక్యులర్ వాదం ఈ పదం మన దేశంలోని హిందువులకు అర్థం కాని బ్రహ్మ పదార్థం. రాజకీయ పార్టీలు నిత్యం వాడుకునే బ్రహ్మాస్త్రం. అనాదిగా మెజారిటీ హిందువులపై చూపే వివక్షను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీలు వాడే పర్యాయ పదం. రాజకీయాల్లో బద్ధ శత్రువులైనా సరే మైనారిటీల విషయం వచ్చేసరికి అందరి నోళ్లు మూతపడిపోతాయి. ఒకరికొకరు పోటీపడి మరీ మేమే మైనారిటీలను ఉద్ధరిస్తామన్నట్టు తెగ బిల్డప్పులు ఇస్తుంటారు. మరి ఇలా మైనారిటీలను నెత్తిన పెట్టుకుంటే అధిక సంఖ్యలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినవా అంటే అలా ప్రశ్నించే అవకాశం లేకుండా అధికారంలో ఉన్న పాలకులు వెంటనే సెక్యులర్ సిద్ధాంతాన్ని తెరపైకి తేవడం పరిపాటిగా మారిపోయింది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా? ఏపీలో కూటమి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనంగా తలా 5,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు జీవో విడుదల చేశారు. సెక్యులర్ సిద్ధాంతాన్ని సమర్థించే వారంతా ఇందులో తప్పే ఉంది, ఆలయ అర్చకులకు ఇచ్చినట్టే చర్చ్ పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అపార్థం చేసుకోకూడదని వాదిస్తున్నారు. బోడిగుండికి మోకాలికి ముడేసినట్టు ఏమాత్రం పొంతరలేని ఈ అడ్డగోలు వాదనలోని కుట్రను ప్రతి హిందువు గ్రహించాలి. భక్తులిచ్చే విరాళాల ద్వారా సేకరించిన నిధులను దేవాదాయ శాఖ ద్వారా అర్చకులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ముస్లిం ఇమాంలకు వక్ఫ్ బోర్డు తరపున సేకరించిన విరాళాలతో వేతనాలు అందుతున్నాయి. కానీ పాస్టర్లకు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనాలు చెల్లించడం ఎంత పక్షపాత వైఖరో అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి హిందువు ట్యాక్సుల రూపంలో చెల్లించే డబ్బును క్రైస్తవ మత ప్రచారం చేసే పాస్టర్లకు వేతనంగా చెల్లిస్తున్నారన్నమాట. ఏమిటి విడ్డూరం అంటే అదే సెక్యులరిజం అని మన పాలకుల ముక్తాయింపు. ఏపీలో జగన్ హయాంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించి దానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి 2022వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలను కోర్టు ముందుంచారు. దేవాదాయ శాఖ అర్చకులకు చెల్లించే వేతనాలకు, వక్ఫ్ బోర్డు తరపున ఇమాంలకు చెల్లించే జీతభత్యాలకు చాలా తేడా ఉందనే విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ వాదనపై స్పందించిన అప్పటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలనుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారం మతపరమైన వేడుకలకు నిధులు కేటాయించే సౌలభ్యం ప్రభుత్వానికి ఉంటుందని శ్రీరామ్ వాదించారు. ఈ వాదనను అడ్డుకున్న హైకోర్టు న్యాయమూర్తి మతపరమైన వేడుకలకు నిధులు కేటాయించడానికి, మత ప్రబోధకులకు జీతాలు చెల్లించడానికి చాలా వ్యత్యాసం ఉందని, అన్నింటికీ ఒకే ఫార్ములా వర్తించదని చురకంటించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించడాన్ని ప్రభుత్వం చట్టపరంగా ఎలా సమర్థించుకోగలదని న్యాయమూర్తి నిలదీశారు. దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించే విషయంలో హైకోర్టు లేవనెత్తిన కీలక అంశాలను విన్న తర్వాతైనా ఏపీ ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని హిందువులంతా ఆశించారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హిందుత్వానికి పేటెంట్ తీసుకున్నామని చెప్పే కమలనాథులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్రైస్తవులకు గాలం వేసేందుకు జగన్ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందంటూ బీజేపీ నేతలు అప్పుడు దుమ్మెత్తిపోశారు. పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం చెల్లించాలన్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని కాషాయ దళం డిమాండ్ చేసింది. ఇదంతా గతం. ఇప్పుడు ఏపీలో నడుస్తున్నది బీజేపీ భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న సర్కార్ అధికారంలో ఉంది. ఇంతమంది హైందవ పరిరక్షకులు ఉన్న క్రైస్తవుల ఓటు బ్యాంకు ముందు వీరంతా దిగదుడిపే అని సీఎం చంద్రబాబు తేల్చేశారు. జగన్కు ఏమాత్రం తగ్గకుండా పాస్టర్లకు తలా 5,000 రూపాయల గౌరవ వేతనం మంజూరు చేస్తూ 30 కోట్ల రూపాయల నిధులను కూడా బాబు విడుదల చేసేశారు. మరి జగన్కు వ్యతిరేకంగా లేచిన కమలనాథుల గొంతులు ఇప్పుడు ఎందుకు మోగబోయాయి? చంద్రబాబు కూడా మైనారిటీ ఓట్ల మాయలో పడిపోయారా? ప్రభుత్వ నిర్ణయంపై హిందూ సంఘాలేమంటున్నాయి? సెక్యులరిజం ముసుగులో చేసే మత రాజకీయాలకు తెరపడేదెప్పుడు?